జాగ్రత్తగా క్రమంగా ఉందాము. ఇప్పటి నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతారు ఎవరైనా? మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన్ను మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చుచున్నాడు, ఆమె భూమి మీద విశ్వాసమును కనుగొనునా. దేవుడి మాట దీవించును గాక. వచ్చిన ప్రార్థన, కళ్ళు మూసుకుందాం అందరం కూడా. డాడీ, నీ సన్నిధికి వచ్చాము, ఖాళీ పాత్రలుగా వచ్చాం, ఎన్నో మలినమైన మనసుతో ఇక్కడికి వచ్చాం. నీ వాక్యం ఉదక స్నానం చేపిస్తుంది. నీ వాక్యం హిస్సోపు కంటే అయ్యా తెల్లగా చేస్తుంది. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హిమము కంటే తెల్లగా చేస్తుంది, హిస్సోపుతో కడుగుమని దావీదుచున్నాడు. ఈరోజు మైలపడిన మా జీవితాన్ని శుద్ధీకరించి ఈ స్థలము నుంచి వెళ్లే ముందు మమ్మకందరికి దర్శన వాక్యము దయచేయమని, ఏ ఒక్కరు కూడా అజాగ్రత్త పడకుండా నీ వాక్యాన్ని నేరుగా వారి మనసులో చేర్చుకుందరుగాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. 11 నెలలు ఈ సంవత్సరంలో కాచి కాపాడాం. అయితే ప్రభువా, మా విశ్వాస జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకొని పరిశోధించుకొని ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ ఎదుగు తండ్రి. నీ పక్షాన్ని నిలబడ్డాను అయ్యా, నీ బోరగా వాడుకోండి. నీ సెలవు చాన్న మరుగుపరిచి మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవరికైనా ఫోన్ చూడాలన్నా, ఎవరికైనా మాట్లాడాలని ఉన్నా, బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు తొందరగా బయటికి వెళ్ళిపోండి. నేనేమనను, నిజంగా ఏమనను. అర్థమవుతుంది మాట మీకు? ఎవరికైనా పక్కన మాట్లాడాలని ఉన్నా, బయటికి వెళ్ళాలని ఉన్నా ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ రండి తినడానికి. రైట్ బిడ్డలారా, ఎందుకంటే మనం డిస్టర్బ్ అయింది కాక ఇంకా పక్క వారిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. సో నా ఆశ ఏంటంటే వచ్చిన బిడ్డలు వాక్యం విని దేవుని దర్శన భాగ్యం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. సో దయచేసి అలాంటి మనసు, అలాంటి ఆలోచన, బిడ్డ ఫోన్ చూడొద్దంటే బుద్ధి ఉందా మీకు? వాక్యంలో చెప్తున్నా సైట్ ఫోన్ చూడదుగా. హల్లెలూయా. మంచి పనులకు వాడుకోరు. నా బిడ్డలు వాళ్ళు ఏమనుకోరు, మీరేం భయపడకండి. హల్లెలూయా. నేను తిట్టిన కొట్టిన వాళ్ళు ఓర్చుకున్న నా దగ్గరే ఉంటాను. హల్లెలూయా. వాక్యం చదివాము. వాక్యంలో ఏముందంటే అన్న ఇటు చూద్దాం ఒకసారి, అటు ఇటు చూడకుండా నన్నే చూడండి, కోసం ఏమనుకోకండి, పర్లేదు, బాగా లేకపోయినా చూడండి. వాక్యం ఏం చెబుతూ ఉందంటే, ఒక విధవరాలు దేవుని యొద్దకు, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? న్యాయాధిపతి దగ్గరికి. ఆ కొంచెం పై వచనాలు చదివితే ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడో మీకు అర్థమవుతుంది. అదే అధ్యాయంలో బిడ్డలారా 2వ వచనం చదవండి. దేవునికి భయపడకయు మనుషులను లెక్క పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండదు. చాలు అన్న వినండి. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతనికి ఏం లేదంట, దేవుని భయము లేదు, మనుషులంటే అసలు లెక్కే లేదు. మనుషులంటే లెక్కే లేదు. వాడెంత, ఆమె ఎంత, నేనెంత, ఐఆమ్ సంథింగ్, నేనే గొప్పవారు, నాకంటే ఇంకెవరు లేరు అనుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి అధికారం ఏముంది తెలుసా? న్యాయాధిపతి అధికారం, న్యాయం తీర్చే అధికారం. దేవుని భయము లేదు, మనుషులను ప్రేమించే ఆలోచన లేదు. కానీ వారికి ఉన్న అధికారం ఎలాంటిదంట? న్యాయాధిపతి, న్యాయం తీర్చే అధికారం వాడుతుంది. ఆ న్యాయాధిపతి గురించి ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక విధవరాలు అతని దగ్గరికి వెళ్ళింది, నాకు న్యాయం తీర్చుమని వెళ్ళింది. ఒకసారి అడిగింది, 2 సార్లు అడిగింది, 3 సార్లు అడిగింది, మాటి మాటికి అడుగుతూ ఉంది, న్యాయం తీర్చట్లేదు, ఆమెను పట్టించుకోవట్లేదు. కానీ ఈమెకున్న విశ్వాసం ఏంటంటే, ఆయన న్యాయం తీరిస్తే తప్ప
అక్క ఆయన న్యాయం తీరిస్తే తప్ప నాకు ఇంకెవరు న్యాయం చేయలేదు. ఎందుకంటే న్యాయాధిపతి ఎవరు? ఆయనే. కాబట్టి నేను గోచారుగా నేను న్యాయంలో సంపాదించుకుంటానని మాటికి ఆయన పట్టించుకోకపోయినా, ఆయన రెస్పాండ్ కాకపోయినా, ఫోన్ ఎత్తకపోయినా, చిరాకు పడ్డా, అసహించుకున్నా, మాట వినకపోయినా, పెడచెవున పెట్టినా, ఎన్నిసార్లు పలకరించినా అతను న్యాయం చేయకపోయినప్పటికీ విడలారా ఆ తల్లి, ఆ విధవరాలు మాత్రము ఇదిగో మానలేదు. విసుగకుండా, ఎలాగా విసుగు చెందకుండా మాటికి న్యాయాధిపతిని అడుగుతూ ఉంది. ఏమని? నాకు న్యాయం చేయి అని అడుగుతూ ఉంది. అప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే, అతనికి దేవుని భయము లేదు, మనుషులు లెక్క పెట్టే మనసు లేదు. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ స్త్రీకి న్యాయం చేస్తాడు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందాక? అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలు మాటికి బతిమాడుకుంటే అతనికి మనసులను చేయడానికి, మనుషులను గౌరవించడం, దేవుడికి భయపడడు. అలాంటి వ్యక్తి న్యాయం తీర్చగలిగినట్లయితే, అలాంటి న్యాయాధిపతి ఆ స్త్రీకి న్యాయం చేసినట్లయితే, మీరు అంతకంటే శ్రేష్ఠులు. ఆయన రక్తంలో కడగబడిన వారు, వాక్యం వింటున్నవారు, చర్చకి వస్తున్నవారు. మీరు ప్రార్థన చేస్తే పరలోకమందున తండ్రి ప్రార్థన వినడా అనేది ఈరోజు వాక్య సారాంశం. అయితే ఈ మాటలు ప్రభు ఎందుకు చెప్పారంటే, చాలా మంది బిడ్డలు ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను ప్రార్థన చేస్తాను, జవాబు రావట్లేదు. ఏం చేస్తాము? పొద్దున ప్రార్థన చేస్తాం, సాయంత్రం వరకు రావాలి ప్రార్థన జవాబు, లేకపోతే దేవుడు ప్రార్థన వినలేదు. అర్థమవుతుంది మాట మీకు? ఉదయం ప్రార్థన చేస్తే జవాబు ఎప్పుడు రావాలి? సాయంత్రం వరకు రావాలి. హాస్పిటల్లో ఉన్నాడు, ఎమర్జెన్సీ ఐసీలో ఉన్నాడు, ఇప్పుడే ప్రార్థన చేసి పాస్టర్ గారు కలాస్ మా నాన్న బ్రతికిపోవాలి, మా అన్న బ్రతికిపోవాలి అంటే మనకి ఎలాంటి జవాబు రావాలి? వెంటనే రావాలి. తప్పేవి కాదు. ఇర్మియాతో ప్రభు అంటాడు, నేను దగ్గర ఉండి బాగు చేసే దేవుడిని కాదుగా, దూరంగా ఉన్న నా వాక్కును పంపి స్వస్థపరచు యెహోవా అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అయితే చాలాసార్లు ఏం జరుగుతుందంటే, కడుపులో 2 ఆడపిల్లలు అనుకోండి, మన మా గణేష్ పుట్టాడు బాబు, చక్కటి బాబు, 2 ఆడపిల్లలు అనుకోండి, ఇక 3వ కాన్పు ఉంది. ఇప్పుడు ఇక్కడ గర్భం ధరించింది అనగానే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏమని? ఆడపిల్ల ఉన్న లోపల ఏం చేయాలి? మగపిల్లుడిగా మార్చేయాలి, ప్రార్థన చేయాలి. సో 9 నెలలు వాళ్ళ కలిగిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ దేవుని దయలో ఆడపిల్లే పుట్టింది అనుకో, అదేంటిదండి దేవుని దయలో ఆడపిల్ల పుట్టింది? దేవుని చిత్తంలో ఏముందో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆడపిల్ల పుడితే వీళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మా ప్రార్థన ఆలకించలేదు అనుకుంటారు. చాలా పొరపాటు. గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? దేవుడిచ్చు బహుమానం. ఒకవేళ ఇది ఎందుకు పుట్టింది అంటే, నువ్వు దేవుని గర్భఫలాన్ని, దేవుని బహుమానాన్ని ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు, అవమానపరుస్తున్నావు. స్త్రీ పురుష ఏ భేదము లేదు. దేవుడు ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా! మామిడికాయకు జామ చెట్టు కాస్తాయి, జామ పండు కాస్తాయి. అరటికాయ చెట్టుకు అరటి పండు కాస్తుంది, అరటి పండే కాస్తుంది. సో ఎవరికి ఏమి ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. అయితే బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు విసుగకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్య ధ్యానంలో ఏంటంటే, ప్రార్థనలో పోరాటం ఉండాలి, ప్రార్థనలో ఓపిక ఉండాలి, ప్రార్థన విసుగకుండా చేయాలి. ఇలా ప్రార్థన చేశావు, రేపు జవాబు రావాలని ఏమీ లేదు. ఎప్పుడు ఒక మాట సింపుల్. అక్కడ చూడండి, మీ పిల్లలు ఉన్నారుగా, మీ పిల్లలు వాడు 8వ తరగతి చదువుతున్నాడు. వాడు ఏమడుగుతాడు? అందరిని చూసి నాకు బైక్ కావాలి అంటాడు. మీరు బైక్ కొనిస్తారా 8వ తరగతి పిల్లడికి? కొనియరు. కోరిక మంచిదేగా, పిల్లడి కోరిక మంచిదే. వాడు నడపగలడు. ఒకవేళ నడపగలిగినట్లయితే 10వ తరగతి ఉన్నా కూడా కొన్నిసార్లు మనం కొనియం, నడపగలిగే సామర్థ్యం ఉన్నా కూడా కొనియం. ఎందుకంటే వాడికి ఎప్పుడు అవసరమో ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు తెలుసు. కొంతమంది పిల్లలు బాగా అడ్వాన్స్ అయిపోయారు, మాకు పెళ్లి చేయమంటున్నారు.
పెళ్లి చేయమంటున్నారు. వయసు వచ్చింది కానీ వాడి బతుకు వాడు కట్టుకోలేడు. పెళ్లి చేసుకునే కుమార్తెను వాడు పోషించలేడు. ఈ రోజు చాలా మంది బిడ్డలు దేశాలు ఎందుకున్నారు మీకు నవ్వస్తుంది. కానీ మీరు చాలా మంది అంటారుగా 12 సంవత్సరాల పెళ్లి అయిపోయింది, 11 సంవత్సరాల్లో పెళ్లి అయిపోయింది. మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు బిడ్డలారా ఆలోచన చేయండి. తొందరపాటు ఏం చేస్తూ ఉందంటే మనకు చాలా ప్రమాదానికి తీసుకొని వెళ్తుంది. మనకు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో మన దేవుడికి బాగా తెలుసు. అయితే ప్రార్థన ఎలా ఉండాలంటే విసుగకుండా ఉండాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు. బిడ్డ అబ్రహాము ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా నాకు కుమారుని దయచి, గర్భఫలం దయచి. అబ్రహామును ఎవరు పిలిచారు? మాట్లాడండి, కొంచెం కోపడకండి. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. తెలియదా? మాకేం తెలుసు అంటే మీరు చెప్తే దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడో తెలుసా? ఆ కాలములో ఆ తరములో అబ్రహాం ఒక్కడే నచ్చాడు దేవుడికి. దేవుడికి స్తోత్రం. అబ్రహాం నుండి సపరేట్ జనరేషన్, అబ్రహాం నుండి ఒక కొత్త జనం, తనకి ఇష్టమైన ప్రజలను తయారు చేయాలనుకున్నాడు. అలా పిలుచుకున్న దేవుడే ఏమన్నాడు తెలుసా? అటు చూడన్నాడు. అటు చూడండి ఒకసారి. ఆకాశ నక్షత్రాలు కనబడుతున్నాయా? గోడమని అంటారా? కనబడుతున్నాయి. ఆకాశ నక్షత్రాలను చూస్తే బిడ్డలారా వాటిని లెక్కించగలమా? లెక్కించలేదు. ప్రభు అన్నాడు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 25 సంవత్సరాలు అయిపోయింది. ఆలస్యం ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు. అబ్రహాం ప్రార్థన మానిందా? మొదలేదు. శారాయి అంటుంది ఇంకా నాకు ఇక్కడ పిల్లలు పుడతారు అన్నాడు. మనకేం కావాలి? తొందర స్పాట్లో అన్నీ అయిపోవాలి. ప్రార్థన ఎలా చేయాలంటే దయచేసి బిడ్డలారా ఓపికతో చేయాలి, సహనంతో చేయాలి, పొందుకునే వరకు చేయాలి. ఎలాగా? ఓపికతో సహనంతో జవాబు దొరికే వరకు ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు మంచి ఇస్సాకును బహుమతిగా ఇచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఎలాంటి కొడుకు పుట్టిండు తెలుసా? ఎలాంటి కొడుకు పుట్టిండు తెలుసా? అక్క కృపక్క ఎలాంటి కొడుకు పుట్టిండు? పోయి రెక్కకు తాళి కట్టుమంటే ఆమెను చూడకుండానే నేను చూసేస్తా, నాకు నచ్చితే చేసుకుంటా చెప్పలే. మన పిల్లలు ఎలా మరి కాదు? ఫస్ట్ మేము దేకేగా అన్న షూ జేట్ అంటాడు. నాకు నచ్చితే చేస్తాను. నన్ను ఎరిగిన ఒక సహోదరుడు నాకు తెలుసు. 2 సహోదరులు నాకు 2 బాగా ఇష్టమైన తమ్ముళ్ళు వాళ్ళు. ఒకటి రాజు, రెండవది ప్రవీణ్. వీళ్ళిద్దరు నాతో చెప్పిన మాట ఏం తెలుసా? అన్న ఒక సంబంధం చూడడానికి వెళ్తున్నాను, ఆ అమ్మాయిని నేను రిజెక్ట్ చేయొద్దు, ఆ అమ్మాయిని నేను రిజెక్ట్ చేయొద్దు. ఆమె మంచిగా ఉండాలని అడగలేదు, ఆమె బాగుండాలని అడగలేదు, కట్నం కావాలని అడగలేదు. వెళ్ళిన సంబంధం ఖాయమైపోవాలి. ఏంటంట? వెళ్ళిన సంబంధం కాదు. ఒకవేళ నేను రిజెక్ట్ చేస్తే ఎవరిని రిజెక్ట్ చేస్తున్నా? అమ్మాయిని కాదు. ఎవరు పుట్టించారు అమ్మాయిని? దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నా. దేవుని నామానికి స్తోత్రం. అంత ఆత్మీయత కలిగిన పిల్లల్ని జరుగుతుంది కూడా. సో దయచేసి రిబ్కా తెలియదు, ఇస్సాకు తాళి కట్టమంటే కట్టేశాడు. ఆలస్యం అయింది, బహుమతి ఎలా ఉంది? విధేయుడిగా పుట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. మీ జీవితంలో ఏదైనా ఆలస్యం వస్తుందంటే అది ఖచ్చితంగా మంచి బహుమతి అయి ఉంటుంది. యాకోబుని చూడండి. యాకోబు ఎలా ప్రార్థన చేశాడంటే బిడ్డలారా, అప్పటి వరకు దాసులు యాకోబు ఒక్కడే వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు కదా? ఒక్కడే వెళ్ళాడు. లాభాల దగ్గరికి ఒక్కడే వెళ్ళాడు. ఒక్కడు వెళ్తే 2 భార్యలు బిడ్డ ఏమైందిరా? 2 భార్యలు, 12 మంది కుమారులు, దాసీలు, పనివారు, గొర్రెల మంద, పశువుల మంద, చాలా గొప్ప సైన్యంగా తరలి వస్తున్నాడు యాకోబు. అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, నన్ను నువ్వు ఆశీర్వదించకపోతే నేను ముందుకు అడుగు వేయ ఇక్కడి నుంచి. ఎలాంటి ప్రార్థన? ఉదయం స్టార్ట్ చేశాడు, వాళ్ళందరినీ పంపించేశాడు, భార్యని పంపించేశాడు, పనివారిని పంపించాడు, తనలో ఉన్న వారందరినీ పంపించేసి వెనక కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా,
నన్ను నువ్వు ఆశీర్వదిస్తే తప్ప ఈ స్థలం నుంచి నేను కథలను ప్రార్థన చేశాడు. 1 గంట చేశాడు, దేవుడు మాట్లాడాడు. 2 గంటలు చేశాడు, దేవుడు మాట్లాడాడు. 3 గంటలు చేశాడు, మాట్లాడాడు. ఎప్పటి వరకు చేశాడు? తెల్లవారు జాము వరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నన్ను పోనీయనైనా, ఇక్కడ నుంచి నన్ను పోనీయు. దేవుడే పట్టేసుకున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. ప్రార్థనలో దేవుడిని బంధించేశాడండి. దేవుడికి పోవడానికి అసలు మనసు రావట్లేదు. యాకోబు నన్ను పోనీయు అంటున్నాడు. వీడు ఇంటర్వ్యూడు. దేవుడు ఒక్కసారి దేవుడు విడలారా ఒకసారి గద్దిస్తే తన తొడగూటి నరము తెగిపోయిందని రాయబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథం. ప్రార్థన ఏం చేసిందంటే బిడ్డలారా, దేవునే ఆపగలిగింది. ఒక మాటలో చెప్పాలంటే విసుకకుండా ప్రార్థన చేశాడు, జవాబు పొందుకున్నాడు. అటు నుంచి ఇంత ప్రార్థనలో పోరాటం ఏంటంటే, అన్నను దేవుని బిడ్డలారా, అన్నకున్న పగ, అన్నకున్న కోపం మామూలుగా లేదు. యాకోబు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చంపేయాలి, వేసేయాలి అనుకుంటున్నారు. మీరు అలాగే అనుకుంటున్నారుగా. ఆమె వస్తే, ఆమె కనిపిస్తే, ఆయన కనిపిస్తే, ముందుకు వస్తే ఏం చేస్తారు? పక్క పర్వపోతుంది, పక్క పర్వపోతుంది. విడలారా, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. ప్రేమ చేయలేని కార్యం లేదు. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అన్న వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు, చంపివేస్తాడు. నన్ను తప్పించాలంటే నా దగ్గర సైన్యం ఉంది, బలగం ఉంది, అంతా ఉంది. కానీ దేవుని దయ లేకపోతే మా అన్న మనసు కరిగిపోదు. అయితే ఎవరు కరిగించాలి? ఇదిగో కత్తి పట్టుకొని వస్తున్నా తన అన్న దేవుని మెడలాగా మెడ మీద పట్టి ముద్దు పెట్టాడు. దేవుడు నామానికి స్తోత్రం. కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తి మెడ మీద పడి ముద్దు పెట్టని వాక్యం సులభిస్తూ ఉంది. ప్రార్థనలో పోరాటం ఉంది. విసుకకుండా ప్రార్థన చేస్తే విజయము ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలి? విసుకకుండా ప్రార్థన చేయాలి. మళ్ళీ అడుగుతా లాస్ట్కు పోయేటప్పుడు, లేకపోతే అన్నం ఉండదు. హల్లెలూయా. బిడ్డలారా, విసుకకుండా ప్రార్థన చేయాలి. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఏం చేయాలి? విసుకకుండా ప్రార్థన చేయాలి. హన్న మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే దైవజనుడే అపార్థం చేసుకున్నాడు. ఈమె తాగొచ్చింది, అందుకే గింతగానం పెడుతుంది అంటున్నాడు పాస్టర్. ఏంటంట మీ పాస్టర్ అక్కడ అసలు మీరు ఎడితే ఏది అంటున్నాడు, ఇది మత్తురాలయం ఉంది, అందుకే ఇంతసేపు ఏడుస్తుందేమో అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె అలా అన్నా కూడా పాస్టర్ గారు, ఏలి గారు అలా అన్నా కూడా ఆమె ఏమన్నా తెలుసా? లేదు నా యజమానుడా, లేదు నా దైవజనుడా, నేను దుఃఖక్రాంతురాలై నా భారం అంతా, నా వేదనంతా, నా అవమానం అంతా, నేను భరించలేని బాధలన్నీ కూడా ఎవరితో చెప్పుకుంటుంది? దేవుడితో చెప్పుకుంటుంది. ఆ నింద తొలగించాలంటే తన భర్త ఎంత మంచివాడు తెలుసా? తన భర్త ఎంత మంచివాడంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు సరైన వాడిని కాదా? అంతకంటే నేను బాగా చూసుకుంటాను. ఎందుకు బాధపడుతున్నావు అంటే, లేదు నా కడుపులో ఏం కావాలి? ఒక కుమారుడు ఖచ్చితంగా కావాలి అని దేవుని ఘోషాడితే, అంటే భర్తను అడిగింది, ఏడ్చింది, గర్భఫలము రాలేదు. తన తోటి దేవుని బిడ్డల చూటి కుక్కల వాళ్ళందరూ కూడా హేళన చేస్తే, అవమానం వేస్తూ ఉంటే, ఇక ఇక్కడ జవాబు నాకు రాదు. కొండల తట్టు కదిలేపు చూస్తే సహాయం రాదు. ఎటు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని సన్నిధికి వచ్చింది, తన హృదయాన్ని కుమ్మరించుకుంది, ప్రార్థన చేసింది. దేవుడు సంవత్సరం లోపల ఓ గొప్ప ప్రవక్త, 2 సంవత్సరాల వయసులోనే దేవుడితో మాట్లాడే గొప్ప ప్రవక్త సమయలను దేవుడిచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఆలస్యమైంది, అవమానం పడింది, యారెంట్లో పనిచేస్తుంది, ఈమె బతకెంత, ఈమె జీవితం ఎంత, ఈమెతో ఏమవుతుంది, ఆయనతో ఏమవుతుంది అని చాలా మందిని అవమానపరుస్తున్నారేమో ఈరోజు. బిడ్డలారా, ఆలస్యం అవుతుంది కానీ దేవుడు ఖచ్చితంగా గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదటి ప్రార్థన ఎలా చేయాలంటే విసుకకుండా ప్రార్థన చేయాలి. ఆ తల్లి విధవరాలు, ఆమెకు ఎవరు లేరు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అతనికి దేవుని భయం లేదు, మనుషుల లెక్క అసలే లేదు. కానీ బిడ్డలారా, ప్రార్థన చేసి తెలిసకుండా న్యాయాధిపతి ఏం చేశాడు?
న్యాయం చేశాడు. మనం దేవుని పిల్లలం, మనం బాగుండాలని, మనం మంచిగా ఉండాలని, పరలోకానికి రావాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రాణమే ఇచ్చేస్తాడు నీకోసం. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు మొరపెడితే జవాబుని కూడా ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ప్రార్థన ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? విసుకకుండా ప్రార్థన చేయాలి. నిరంతరం ప్రార్థన ఉండాలి. జవాబు పొందే వరకు ప్రార్థన ఉండాలి. ఇంకో మాట చదివి నేను ముగించేస్తాను, మీకు ఇబ్బంది పెట్టను. చాలా విషయాలు ఉండే కానీ సమయం లేదు. ఇదే అధ్యాయంలో 9వ మాట చదువుతారు ఎవరైనా? తామే నీతిమంతులమని తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళిరి. ఒకరు పరిచయుడు, మరొకడు సుందరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, పై వచనం ఈ 18వ అధ్యాయంలో ఫస్ట్ రాయబడి ఉంది. విసుకకుండా ప్రార్థన చేయడానికి దేవుడు ఆ ఉపమానం చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే, ప్రార్థన దేవుడు జవాబు వినాలంటే, ప్రార్థన జవాబు రావాలంటే విసుకకుండా ప్రార్థన చేయాలి. రెండవది సుంకరి ప్రార్థన చేయాలి. ఇక్కడ పరిచయుడు అంటే ఇద్దరు దేవుని పిల్లలే. ఇద్దరు ఎవరు? దేవుని పిల్లలే, చర్చికి వస్తున్న వారే. కానీ ఒకరిలో ఏముందంటే భక్తి గర్వం ఉందంట. ఏముందన్నా? భక్తి గర్వం ఉంది. నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ప్రార్థన బాగా పాడతా, నేను ప్రార్థన బాగా చేస్తా, నేను కానుకలు బాగా ఇస్తా, నా అంత మంచోడు ఇంకెవరు లేరు. అదే మాట చెబుతాడు అతను. ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన విచిత్రంగా చేస్తున్నాడు. ఈ సుంకరి వలె పేదవానిగా పుట్టించలేదు నన్ను, నేను వీళ్ళలాగా లేదు, నేను వాళ్ళలాగా లేదు, నేను వాడు కాదు, వీడు కాదు, అందరినీ ఏకత్తించు కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడా? వినలేదు. దయచేసి వినలేదు. మనం అందరం చర్చికి ఎందుకు వస్తున్నామంటే, దేవునికి ఎందుకు మొరపెడుతున్నామంటే, దేవుడు మన ప్రార్థన, నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. సుంకరి ఏమంటాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యం చాలని రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా? రొమ్ము కొట్టుకుని ప్రార్థన, తగ్గింపుతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నేరుగా ఏ ఆటంకము లేకుండా డైరెక్ట్గా ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయింది. హల్లెలూయా. ఇంకా మధ్యవర్తి ఎవరు లేరు. దయచేసి అందరం చర్చకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరతలు ఉన్నాయి. కానీ నీ ప్రార్థన జవాబు రావాలంటే రెండు విషయాలు ఉండాలి. ఒకటి ఏమిటి? విసుగకుండా ప్రార్థన చేయాలి. రెండోది తగ్గింపుతో ప్రార్థన చేయాలి. బిడ్డలారా, ఒక న్యాయాధిపతి నేను ఎరుగుదును. ఆ న్యాయాధిపతి ఇంకో న్యాయాధిపతి, ఈ న్యాయాధిపతి కాదు, ఇంకో న్యాయాధిపతి ఉంటాడు, శతాధిపతి ఉంటాడు. తన దాసుడు ఇది రోగంతో బాధపడుతూ ఉంటాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి సమాచారం వస్తుంది. ఇదిగో ఒక శతాధిపతి, అధిపతి అంటే 100 మందికి ఆయన అధికారి అని అర్థం. అతను సమాచారం పంపిస్తాడు. ఏమని అంటే, నా దగ్గరికి వచ్చి నా దోషుల కోసము మీరు ప్రార్థన చేయాలనే మాట వస్తుంది. అప్పుడు ప్రభు అంటాడు, సరే వెళ్దాం పద అంటాడు. అక్క వింటున్నాను, చూస్తున్నారా? సరే వెళ్దాం పద అంటాడు. ఆ శతాధిపతి ఏమంటాడంటే, అయ్యా నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు. ఇది కదా భక్తి జీవితం. శతాధిపతి గొప్ప వ్యక్తి, అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేదు. రమ్మంటే అసలు పోమంటే పోతాడు. కానీ దేవుడు అంతా యేసు ప్రభు లోపలికి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు. ప్రభు ఏమంటారు తెలుసా? ఇంతటి విశ్వాసం, ఇంతటి ప్రేమ, ఇంతటి ఆప్యాయత ఇజ్రాయేలీలలో నేను చూడలేదు అంటాడు. దేవుడు నామానికి స్తోత్రం. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుణ్ణి మెప్పించేదిగా ఉండాలి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది తల్లి. ఏమనుకుంది? పాస్టర్ గారు చేయబెట్టి ప్రార్థన చేస్తే తప్ప
బాకాదు అనుకున్నదా? యేసు ప్రభు నన్ను ముట్టాలనుకుందా? లేదో. ఏమనుకుంది తెలుసా? వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. దేవుని నామానికి స్తోత్రం. వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. ఈ శతాధిపతి కూడా ఏమంటాడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే స్నేహం ఉండదు, విశ్వాసం లేకపోతే సహాయం రాదు, విశ్వాసం లేకపోతే జవాబు రాదు. రిబ్కా ఎంత గొప్ప స్త్రీ ఆలోచన చేయాలి. రిబ్కా ఎంత గొప్ప స్త్రీ అంటే, ఇస్సాకు ఎలా ఉంటాడో తెలియదు అన్న, అబ్రహాం ఎలా ఉంటాడో తెలియదు, శారా ఎలాంటిదో తెలియదు. వెళ్తావా అంటే ఆ దేవుని బిడ్డలారా మరో మాట చెప్పకుండా, వెనుతీయకుండా చెప్పిన వెంటనే ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయింది. అది కదా విధేయత. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా ఈ స్థలం నుంచి వెళ్ళే ముందు ఏం కావాలంటే, మనకేం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంది. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, అందుకే నువ్వు స్వస్థపరచబడ్డావు. దేవుడు ప్రార్థన చేయలేదు అక్క. దేవుడు ప్రార్థన క్రైస్తవ జీవితంలో అసలు విశ్వాసాన్ని ఎవరినంటారు తెలుసా? విశ్వాసంలో ఉన్నవాళ్ళని విశ్వాసం అంటారు. చర్చకి వచ్చిన వాళ్ళని కాదు. అర్థమైంది బిడ్డ? దేవుడు ఏముంటే నాకు ఇలా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఎక్కడ ఉంది? ఇంకా చర్చికి వచ్చే వ్యక్తికి ఏముండాలంట? దేవుడు ఉన్నాడని, ఆయన కార్యం చేస్తాడని నమ్మి రావాలంట. హల్లెలూయా. అబ్రహాము చూడక నమ్మిండు. పరిశుద్ధమైన వాక్యం ఉంది, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత సాక్ష్య సమూహం నేను వెంబడిస్తూ ఉండగా నీ జీవితంలో విశ్వాసం లేకపోతే దేవుడేమి చెయ్యలేడు. హల్లెలూయా. ఇలాంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి బిడ్డలా, చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, గుడ్డివాడు త్రోవ పక్కలో ఉన్నాడు. ఇక్కడ త్రోవ పక్కలో ఉన్నాడు గుడ్డివాడు. అక్కడ జనసమూహం చాలా మంది వెళ్తూ ఉన్నారు. అతనికి తెలిసిన మాట ఏమిటంటే, యేసయ్య ఈ మార్గం నుండి వెళ్తూ ఉన్నాడు అని తెలిసింది. ఎప్పుడు తెలిసిందో, ఎప్పుడు విన్నాడో ఒకటే పాట పాడుతున్నాడు. ఏమంటే, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను బాగు చేయి. వాళ్ళందరూ తిడుతున్నారు. ఏం ఊరుతున్నావు, ఏం మరుస్తున్నావు, ఎందుకు అలా సౌండ్ చేస్తున్నావు? యేసయ్య నేను రాడు, నేను ముట్టడు, నేను బాగు చేయడు, అందరూ కూడా గద్దిస్తూ ఉంటున్నారు. వీడు మాత్రము విసిగకుండా, సిగ్గుపడకుండా, అవమానం పొందకుండా, ఐ హావ్ సంథింగ్ స్పెషల్ అని అనుకోకుండా ఒకటే మొరపడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు అలా ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని దాటి వెళ్ళడు. ప్రార్థన అలా ఉండాలి. విసుగకుండా, సిగ్గుపడకుండా దేవుని బిడ్డల ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలం